ఇవాళ ఒక డిప్యూటీ సీఎం ఒక పదవిలో ఉండి మీరు ఏం చెప్పాలని ఏం చెప్తారు సార్ ఆయన ఇంతకన్నా? వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు ఏం మాట్లాడతారు? ఇప్పుడు మీ చేతి మీద గీతల్లో తీసేస్తాం, అంత అరగదీస్తాం. గుర్తుపెట్టుకో, తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం. గుర్తుపెట్టుకో, తోలు తీసేస్తాను, తాట తీసేస్తాను, కూర్చోబెడతాను, లేకపోతే మీ చేతి గీతలు తీసేస్తాను అని అంటే ఏంది ఉద్దేశం? ఆయన ఏ విధంగా ఆలోచించి లేకపోతే ఆయన క్యాడర్కి ఏం చెప్తున్నారు? ఇంటికి చదువుతున్న ఆడబిడ్డల దగ్గర కెమెరాలు పెట్టారు అని అన్న రోజు 2 బెత్తం దెబ్బలు కొడితే చాలు అన్న ఇలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఎవరు తాట తీయడానికి లేదంటే ఎవరి చేతి గీతలు తీసేయడానికి ఎవరు తోలు తీయడానికి మీరు రెడీగా ఉండాలి అని అంటే, ఇప్పుడు ఫారెస్ట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా ఈయనే కదా సార్. సో నేను అడుగుతున్నా, తిరుపతి ఫారెస్ట్ ఆఫీసర్స్ కి సంబంధించిన అడ్డగోలుగా కల్కి ఆశ్రమంకి ఫారెస్ట్ దగ్గరగా 20 ఎకరాల 50 సెంట్లు ఇచ్చారు, అడ్డగోలుగా ఇచ్చారు. సో దీన్ని చేతనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ తోలు తీస్తారో లేకపోతే వాళ్ళ గీతలు మార్చేస్తావో లేకపోతే వాళ్ళ నిల్చోబెడతావో, తంతావో, గొంతు పిసుకుతావో, పిసికి తర్వాత మీరు మీ సభలలో గట్టి స్పీచ్లు ఇస్తే జనాలు వింటారు. రెండోది, తిరుపతి జిల్లా సూలూరుపేట డివిజన్ లో వరదాయపాలెం చదరపాలెం సమాచార చట్ట ప్రకారం కల్కి భవనానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. దగ్గరగా 40 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ని దోపిడీ చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడికి వెళ్ళి మీరు తోలు తీస్తారో, తాట తీస్తారో, గీతలు మారుస్తారో చెయ్యండి. అంతేకాకుండా పద్మావతి ఘాట్ E3 రెస్టారెంట్ అది ఎక్కడ ఉందంటే మన విజయవాడలోనే ఉంది. మరి ఈ అనలిస్ట్ కూడా అక్కడే ఉంటారు, ఆయనకు కూడా తెలుసుందో లేదో నాకు తెలియదు. కానీ 5 లక్షలు సబ్లీజ్ కి తీసుకొని ఒక నది ఫ్లోని ఆపేసి అక్కడ రెస్టారెంట్ కట్టేసి, ఆయన హైదరాబాద్ లో ఉంటాడు ఆ బిల్డరు. ఆయన ఇలా కార్యక్రమానికి ఈ జనసేన పార్టీకి సంవత్సరానికి వస్తే 1-2 కోట్లు ఇచ్చేస్తుంటాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఇక అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలని కూడా చేసి మున్సిపాలిటీ ఘాట్ మొత్తాన్ని మేనేజ్ చేసి దగ్గరగా 1-2 కోట్ల నుంచి ముడుపులు అందజేసి మీరు రాజ్యాలు చేస్తుంటే, మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తుంటే ఇట్టంటోల తాట దిగవయ్యా మీరు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నావు కదా. అంతేకాకుండా మీ ఎలమంచిలి ఎమ్మెల్యే ఉత్తరాంధ్రలో ఆయన సొంత నియోజకవర్గంలోనే తరిమితే ఎందుకు తరిమారో కనుక్కొని అప్పుడు మీరు తాట తీసినా, అప్పుడు మీరు తోలు తీసినా, అప్పుడు చేతి గీతలు తీసేసినా జనాలు హర్షిస్తారు. మీరు ఇవాళ డిప్యూటీ సీఎం పదవిలో ఉండి మీ నియోజకవర్గంలోనే దళితుల్ని బహిష్కరిస్తుంటే ఇప్పుడు వరకు బహిష్కరించినటువంటి వ్యక్తి తోలు తీసావా? పోనీ అక్కడికి వెళ్ళావా? అక్కడికి పరామర్శించావా? ఎస్సీ కమిషన్ దగ్గర ఉంది, అది జరిగి ఎన్ని రోజులు అవుతుంది? నీ నియోజకవర్గ ప్రజల మీద నీకు బాధ్యత లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ప్రజల బాధ్యత ఉందా పవన్ కళ్యాణ్ గారికి అంటే, ఏం బాధ్యత ఉంది? మనం ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు ఖాళీ టైంలో వచ్చేసి 4 స్పీచ్లు ఇచ్చేసి బెదిరించి ఏం రౌడీ రాజకీయమా? 5.5 కోట్ల మంది జనాలు స్పీచ్లు చూస్తున్నారని తెలియకుండా తోలు తీసేస్తాను, తాట తీస్తాను, చేతులు గీతలు తీసేస్తున్నాను అని అంటే మీ క్యాడర్కి ఏం చెప్తున్నారు?